పరిశుద్ధుల మహోన్నతుల మీకు స్తోత్రాలు తండ్రి. దేవా, నీ బిడ్డను తండ్రి ఆశీర్వదించి దీవించి నూతనమైన తండ్రి మరొక సంవత్సరాన్ని దయచేస్తున్న స్తోత్రాలు. బిడ్డ కేక్ కట్ చేయబోతున్నారు కదా నాయన తండ్రి. కేక్ ఎలాగైతే మధురంగా ఉంటుందో ఆ బిడ్డ జీవితాన్ని కూడా మధురంగా మీరు మార్చండి తండ్రి. సమస్త విషయాల్లో మీరే నీ బిడ్డ పక్షాన తోడై ఉండి ఆశీర్వదించి దీవించమని యేసు నామమున అడుగుచున్నాము మా తండ్రి. ఆమేన్. ఓకే. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా పరలోకపు తండ్రి, మా దేవ, మీ ఉన్నతమైన కృపా కాపుదల ప్రేమ బట్టి స్తోత్రాలు తండ్రి. ఇదిగో ప్రభా, జయమ్మ గారిని బట్టి వారికి ఇచ్చినటువంటి బిడ్డలు, కోడలు, మనవలు అందరిని బట్టి ప్రార్థిస్తున్నాము తండ్రి. నీ బిడ్డ తండ్రి ఇట్లాగే నేను తండ్రి అనేకమైనటువంటి పుట్టినరోజు జరుపుకోవడానికి మీరు కృప ఇచ్చేయండి దేవా. తన పుట్టినరోజునైనా తండ్రి దేవుని ప్రార్థన పెట్టుకొని దేవునికి కృతజ్ఞతాబద్ధులై ఉండాలనే ఆలోచన మీరు దయచేసినందుకు స్తోత్రాలు.
నీ బిడ్డ జీవితంలో తన యొక్క ఆలోచన, తలంపులు, ఉద్దేశాలు సమస్తము మీరు నెరవేర్చమని ప్రార్థిస్తున్నాము తండ్రి. నీ బిడ్డల కుటుంబాలను మీరు ఆశీర్వదించి దీవించుదురు గాక. మీరు తెలియపరచారు తండ్రి, దేవుని తోడు మీకుంటే ఆశీర్వాదం ఉంటుంది, ఘనత ఉంటుంది, ఉన్నతమైనటువంటి కృప, ప్రేమ, కాపుదల ఉంటుందని తెలియపరచావు తండ్రి. నీ బిడ్డలకు మీ తోడు దయచేయుదురు గాక. వారి పనుల్లో, రాకపోకల్లో, కుటుంబ పరంగా, బిడ్డల పరంగా, సమస్త విషయాల్లో మీరే తోడే ఉండుదురు గాక. నీ బిడ్డల ప్రార్థన మీరు ఆలకించి ఉన్నతమైనటువంటి కృపతో నడిపించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. దేవా నాయన తండ్రి, ఈ పుట్టినరోజు ప్రార్థన కూడిక మీకు మహిమార్థకరంగా జరిగించినందుకు మీకే స్తుతులు, స్తోత్రాలు, వందనాలు తెలియపరుస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము మా తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడు క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త పరిశుద్ధాత్మ యొక్క సన్నిధి సహవాసమును ఈ రోజు ప్రార్థన కూడికి, ఈ రోజు పుట్టినరోజు జరుపుకున్నటువంటి జయమ్మ గారికి, వారి బిడ్డలకి, ఈ ప్రార్థనలో ఏకీపించినటువంటి ప్రతి బిడ్డకిని ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలము దేవుడు తోడై ఉండి ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను.